హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ బై అనూష నడికట్ల. ఈరోజు మనం కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా పాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక 10-15 ఎండుమిరపకాయలని ఇలా సగానికి తుంచుకుని లో ఫ్లేమ్లో వీటిని రోస్ట్ చేసుకోవాలండి. ఇలా సగానికి తుంచి వేయడం వల్ల గింజలు కూడా బాగా వేగుతాయండి. ఈ ఎండుమిరపకాయలు హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఈజీగా మాడిపోతాయండి. సో ఇలా లో ఫ్లేమ్లోనే మనం స్లోగా రోస్ట్ చేసుకోవాలి వీటిని మనం వేయించుకుంటూ ఉండగానే మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని దీనిలో వేసుకోవాలండి. ఈ వేడికి ఈ చింతపండు సాఫ్టన్ అవుతుంది. డైరెక్ట్గా మనం మిక్సీలో వేసేస్తే నలగదండి. సో ఇలా లాస్ట్లో మనం ఇంకో 2 మినిట్స్లో దీన్ని దింపేసుకుంటాం. అనంగా చింతపండు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఎండుమిరపకాయలు అయితే బాగా వేగిపోయాయండి. వీటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలండి. ఈ కొబ్బరి పచ్చడి కోసం నేను ఒక కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని వాష్ చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి. మీకు కావాలంటే ఆయిల్లో ఒకసారి వీటిని ఫ్రై చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఈ కొబ్బరి ముక్కలు వేసుకుని ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. కొద్దిగా జీలకర్ర వేసుకుని ఒక 2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ అన్నది మీరు మీ టేస్ట్కి తగ్గట్లు చూసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకోవాలండి. కొబ్బరి పూర్తిగా నలగదు కదా, ఇలా కచ్చాపచ్చగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. నేనైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా దీన్ని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. ముందుగా పాన్లో ఆయిల్ వేసుకుని కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఒక 4-5 మెంతులండి. మెంతులు వేస్తే చాలా బాగుంటుంది పచ్చడిలో. ఒక 2-3 క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు సగానికి తుంచి వేసుకుంటున్నానండి. కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు ఆకులు వేసుకుని ఈ తాలింపు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో మనం కొబ్బరి పచ్చడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకుని దించేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ కొబ్బరి పచ్చడి అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా నేను చూపించిన విధంగా ఈ కొబ్బరి పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కల్నరీ బై అనూష నడికట్ల. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.